ఉంటున్నాం తండ్రి. స్తోత్రం యేసయ్యా. మొదటిగా ఈ స్థలాన్ని పరిశుద్ధపరచమని అడుగుతూ ఉంటాం తండ్రి. స్తోత్రం. ఈ స్థలం చుట్టూ కంచె కావాలిగా నీ పరిశుద్ధ అగ్నిని ఉంచమని అడుగుతూ ఉంటాం తండ్రి. ఎటువంటి అపవాది శక్తులు ఈ స్థలంలో ఉండకుండా వాటిని బంధించమని అడుగుతూ ఉంటాం తండ్రి. స్తోత్రం యేసయ్యా. ఈ మట్టి శరీరంలో జీవం గల ఆత్మనిచ్చమని అడుగుతూ ఉంటాం తండ్రి. స్తోత్రం యేసయ్యా. కేవలం నా నోటికి దూరంగా వాడుకొని నీవు మాట్లాడమని అడుగుతూ ఉంటున్నాడు. ప్రతి మాట నీదే ఉండాలి తండ్రి. స్తోత్రం యేసయ్యా. నేను మాట్లాడితే వినేవారు కాదు తండ్రి. స్తోత్రం యేసయ్యా. నీవు మాట్లాడితే వినేవారు తండ్రి. స్తోత్రం యేసయ్యా. నీవు మాట్లాడితే నీ చిత్తాన్ని అనుగ్రహించి నీవు కొండపై చేసినటువంటి ప్రసంగాన్ని తండ్రి ఈ దినముల తండ్రి. స్తోత్రం యేసయ్యా. మా చేత మాట్లాడి మా హృదయాలను తాకుమని అడుగుతూ ఉంటాం తండ్రి. స్తోత్రం యేసయ్యా. ఇది గొప్ప కార్యములు చేయమని వారికి ఉంటున్నాడు. ఇక్కడికి వచ్చినట్టు బిడ్డలు తండ్రి. స్తోత్రం యేసయ్యా. తిరిగి ఒంటరిగా వెళ్ళకుండా నీ ఆత్మను నింపుకొని వెళ్ళకుండా దయచేయమని వేడుకుంటున్నాడు తండ్రి. స్తోత్రం యేసయ్యా. వచ్చి వారికి కూడా తండ్రి. స్తోత్రం యేసయ్యా. ఒట్టి కుండ చేత వెళ్ళకుండా నిండినకుండా వారు తిరిగి వెళ్ళే కృపను వారికి దయచేయమని వేడుకుంటూ ఇచ్చిన ప్రార్థన దేవుని సమర్పిస్తా ఉంటున్నాడు. చిన్న పాట పాడుకున్నాను. అర్హత లేకున్నా పాటలు పాడుకొని మనం వాక్యంలోకి వెళ్దాం. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే
ఆవరించగా అజ్ఞానము చే నేను హీనమవ్వగా మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివి. మరణపు కోరలు మన చుట్టూ చేరినప్పుడు అంటే మనము మరణ పడకకు వెళ్ళినప్పుడు నేను బ్రతకను, నా జీవితంలో బ్రతుకు లేదు అనే స్థితిలో ఆయన కృప వచ్చేసి బ్రతికితే అప్పుడు ఏ విధంగా ఉంటుంది? మన జీవితానికి ఏదైనా విలువ కట్టగలుగుతామా? విలువ కట్టలేము. అయిపోయింది, కొన ఊపిరితో ఉన్నాను, ఒక రోడ్డుపై నడుస్తూ ఉంటున్నాము, ఒక కారు వచ్చేసి గుద్దేసి వెళ్ళిపోయింది, పడిపోయాము, బ్రెయిన్ దెబ్బతింది, ఒంట్లో ఉన్న అవయవాలు బయటకు వచ్చేస్తాయి. ఎవరో ఒకతను వచ్చేసి తీసుకెళ్ళి హాస్పిటల్లో చేశాడు. చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారంటే వీడు చనిపోయాడు, తిరిగి బ్రతకడు అంటారు. కానీ అక్కడ ఆ డాక్టర్ రూపకంలో దేవుడు వచ్చేసి బ్రతికించి ఎవరైనా డొనేట్ చేసి ఆర్గాన్స్ ఏదైనా డొనేట్ చేసి బ్రతికితే అతని జీవితము ఎవరికి రుణపడి ఉంటాడు? దేవునికి రుణపడి ఉంటాడు. అలాంటి బ్రతుకు ఒక సాక్ష్యం రూపకంలో ఉంటుంది. దానికి ముందు ఒక చిన్న మాట చెప్తాను. మన బ్రతుకుని ఏ విధంగా సరి చేసుకోవాలి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే ఇప్పుడు ఈ లెటర్స్ ఉన్నాయి, మనము ఒక ఈ పేపర్ పై పెన్ను బట్టి రాస్తే ఏదైనా తప్పు రాసినప్పుడు మనం దాన్ని కొట్టేస్తే పోతుంది, అది ఆ మరక ఉంటుంది. అదే పేపర్ పై పెన్సిల్తో రాసినప్పుడు దాన్ని కొట్టేయడానికి ఒక ఎరేజర్ అనే ఒక వస్తువు దేవుడు ఒక పెన్సిల్తో పాటు ఒక ఎరేజర్ని ఇవ్వగలిగాడు. అంటే ఒక జీవితంలో రాశాను, తప్పు జరిగిపోయింది, నా జీవితం కొనసాగుతుంది, నేను పాపపు జీవితంలో పడిపోయాను, తిరిగి నాకు అవకాశం రావాలి అంటే ఆ రాసిన పేపర్ పై రాసినటువంటి పెన్సిల్ రాతను ఎరేజర్తో తుడిపేస్తే మళ్ళీ నూతనంగా మనము రాయొచ్చు. తిరిగి అదే తప్పుని మళ్ళీ రాయగలుగుతామా మనం ఆ పేపర్ పైన? రాయలేము. అలాగే మన జీవితంలో కూడా మనం చేసిన పాపాలు కానీ తప్పిదాలు కానీ ఒక ఎరేజర్ అంటే ఒక ప్రార్థన సహాయం ద్వారా మనం తిరిగి నూతన పరచుకోవచ్చు. ఇందాక విల్సన్ బ్రదర్ చెప్పాడు, ప్రార్థన ద్వారా ఏం జరుగుతుంది? ఏదైనా జరుగుతుంది. మనము దేన్ని తలంచి మంచిని అనుకుని తలంచి ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మంచి చేయగలుగుతాడు. చనిపోవాలని ఆశ చేత ప్రార్థించినప్పుడు అది ఆశ నెరవేరదు. ఎందుకొరకంటే దేవుడు ప్రతిదాన్ని ఏ సమయంలో ఏది ఎక్కడ కావాలో దేవుడు చూపించగలిగేవాడు. మనం వాక్యంలోకి వెళ్దాం. ఇర్మియా మొదటి అధ్యాయము 5వ మాట. ఇర్మియా మొదటి అధ్యాయము 5వ వచనం. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయటపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. గర్భంలోకి రాక మునిపే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం ఎక్కడ ఉండాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ పని చేయాలి, ఎవరితో సహవాసం ఉండాలి, ఎవరితో సహవాసం ఏర్పరచుకోవాలి, ప్రతిదీ ఆయన ఒక బుక్లో ఫలానా మనిషిని నేను పంపిస్తా ఉంటున్నాను, ఈ మనిషి హిస్టరీ ఈ బుక్లో రాసుకొని దానికి ముందు ఆయన్ని ఒక క్రియేట్ చేసి పంపుతాడు. ఆయన పంపే ముందు ఆలోచిస్తాడు, ఈ మనిషి ఎక్కడికి వెళ్ళి దేవుని మాటలు చెప్పగలుగుతాడు, ఈ మనిషి ద్వారా దేవుని సన్నిధానంలో ఏ విధమైన కార్యాలు జరుగుతాయి, ఈ మనిషి ద్వారా ఎంతమంది బలపడగలుగుతారు, ఈ మనిషి దేని కొరకు ఉపయోగపడతాడు అని చెప్పేసి దేవుడు తన ఆలోచన చేత నువ్వు పిండముగా కాకన ముందే, తల్లి గర్భంలోకి రాకన ముందే నీ గురించి ఆలోచించినటువంటి దేవుడు నిన్ను ఎక్కడికి పంపాలా అని చెప్పేసి దేవుడు ఆశపడతాడు. ఆశపడి ఒకానొక సమయంలో
నిన్ను పిలుచుకుంటాడు. పిండంగా నిన్ను ఏర్పడక మునిపే నువ్వు పిలుచుకొని, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. దీపిక ఉంది, దీపికని దేవుడు పిలుచుకొని, దీపిక నిన్ను ఫలానా చేపూరు గ్రామానికి నేను పంపాలనుకుంటున్నాను, నీ తల్లి గర్భంలోనికి నేను పంపించాలనుకుంటున్నాను, నేను చేయవలసిన కార్యాలు వదిలిపెట్టి వచ్చాను, ఆ కార్యాలు నీవు వెళ్ళి అనేకులను రక్షింప చేయాలి, నువ్వు ఫలానా సమయంలో ఫలానా వయసులో నీవు పని చేయగలుగుతావు అని చెప్పేసి దేవుడు ఆ పిండము కాకన ముందే ఆ శూన్యములో దీపిక చేత మాట్లాడగలుగుతున్నటువంటి దేవుడు మాట్లాడినప్పుడు దీపిక ఏమంటుందంటే, అయ్యో దేవా, ఇక్కడ నేను నీ పరలోకంలో నిన్ను స్తుతిస్తా ఉంటున్నాను, నిన్ను ఆరాధిస్తా ఉంటున్నాను, ఎక్కడో భూలోకానికి వెళ్ళి ఆ ఎవరో తెలియని ప్రపంచంలోనికి వెళ్ళి ఎవరో తల్లి గర్భంలోనికి వెళ్తే వాళ్ళెవరో తెలియదు, వాళ్ళ మొహం తెలియదు, వాళ్ళ వాళ్ళు ఏమవుతారు, వాళ్ళు నన్ను ఏ విధంగా చూసుకుంటారు కూడా తెలియని స్థితిలో నేను ఉంటాను, నీవు నన్ను అక్కడికి పంపించొద్దు అని చెప్పేసి దీపిక పిండము కాకన ముందే దేవునితో మొరపెట్టుకొని ప్రాధేయపడుతుంది. అప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, నిన్ను నా పోలిక చొప్పున, నేను ఏ విధంగా అయితే ఉన్నానో ఆ పోలిక చొప్పున నిన్ను సృజించి నీ తల్లి గర్భంలోకి పంపుతాను. నీవు తల్లి గర్భం నుంచి బయటకు వెళ్ళిన తర్వాత నీ పోలిక ఏదైతే ఉందో మీ తల్లిలోను మీ తండ్రిలోను నువ్వు చూడగలుగుతావు. ఆమేన్ ఆమేన్ అని చెప్పేసి అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఆ దీపికను ఆ శూన్యంలో ఉంచగానే ఆ తల్లి గర్భంలోనికి ప్రవేశపెడతాడు. తల్లి గర్భంలోనికి ప్రవేశపెట్టినప్పుడు ఆ దీపిక తల్లి గర్భంలో ఉండి దేవునిపై అలక పడుతుంది. ఎందుకంటే అక్కడ పరలోకంలో స్తుతించినప్పుడు ఎలాంటి వావి వరుసలు ఉండవు. ఎలా ఉంటుందంటే నిత్యము స్థుతులతో దేవుని స్తుతిస్తూ ఉంటారు. నేను ఇక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఇక్కడికి పంపుతా ఉంటున్నావు, నువ్వు నన్ను పంపించావు, ఇక్కడ ఒక స్థుతి లేదు, ఒక ఆరాధన లేదు అని చెప్పేసి దేవునిపై అలకతో ఒక 3 మాసముల వరకు అలకతో ఆ పిండం అలాగే తల్లి గర్భంలో ఉంటుంది. అప్పుడు తిరిగి దేవుడు ఆ తల్లి గర్భంలోనికి ప్రవేశించగానే ఆ తల్లి గర్భంలో ఒక చిన్న పిండము ఒక వెలుగుగా రూపొందించబడుతుంది. ఈ విధంగా తల్లి గర్భంలో ఈ పిండము ఒక వెలుగును సంతరించుకుంటుంది. అప్పటి వరకు 3 మాసముల వరకు తల్లులైనటువంటి వారికి తెలుసు, ప్రెగ్నెన్సీ వచ్చిందంటే 3 మాసముల వరకు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసు. అప్పటి వరకు ఎటువంటి కదలిక ఉండదు, అప్పటి వరకు ఎలాంటి చలనం ఉండదు, అప్పటి వరకు ఎలాంటి ఒక స్థితి కూడా రాదు. దేవుడు ఏ రోజైతే ఆ తల్లి గర్భంలోకి పంపించినటువంటి శిశువు వద్దకు వచ్చి ఆయన నివాసం చేయగలుగుతాడు, ఆ స్థితిలోనే ఆ పిండంలో ఉన్నటువంటి ఆ శిశువు అవయవాలు తెరుచుకోవడం ప్రారంభించబడుతుంది. అప్పటి వరకు నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఆ గర్భం, చీకటిలో ఉన్నటువంటి ఆ గర్భం, ఇలాంటి స్థితి దిక్కుతోచలేనటువంటి ఆ పిండము ఏ విధంగా ఉంటుందంటే గొప్ప శక్తి చేత ఈ విధంగా డెవలప్ అవుతూ ఉంటుంది పిండం. దేవుడు తన తండ్రి స్థానాన్ని వదిలిపెట్టేస్తాడు, పరలోకాన్ని వదిలిపెట్టేస్తాడు, తన తండ్రి ఆ కుడి చేతి పార్శ్వంలో కూర్చున్న స్థలాన్ని వదిలిపెట్టేస్తాడు. నీ కొరకు ఆ తల్లి గర్భంలోనికి వచ్చి నిన్ను స్తుతించి నీ చేత స్తుతింపబడడానికి, నీకు పాటలు నేర్పడానికి, నీకు ఒక ఆలోచన కలగజేయడానికి, నువ్వు చప్పట్లు కొట్టడానికి 2 చేతులు, నువ్వు ప్రభువు సన్నిధానికి నడవడానికి నీకు కాళ్ళు, నువ్వు జ్ఞానము చేత దేవుడిని స్తుతించడానికి చక్కని జ్ఞానమును ప్రతి దేని సమయంలో ఏదైతే సమకూర్చాలో ఆయన తన తండ్రి స్థానాన్ని వదిలిపెట్టేసి ఈ తల్లి గర్భంలోనికి వచ్చి నిన్ను తన స్వహస్తాలతో నిన్ను ఒక ఏర్పరచుకొని ఒక స్థితిలోనికి తీసుకువస్తాడు దేవుడు. నేను ఊరికి రాలేదు తల్లి, నేను తండ్రి పాపం చేస్తే రాలేదు. దాని వెనకాల తండ్రి అయిన దేవుడు ఎంతో శ్రమపడి తన తండ్రి స్థానాన్ని వదిలిపెట్టేసి తను ఆరాధించున్నటువంటి దేవదూతల్ని వదిలిపెట్టేసి నీ కొరకి లోకంలో ఉన్నటువంటి అనేకుల్ని వదిలిపెట్టేసి అనేక స్థానాన్ని అనేక ప్రదేశాన్ని వదిలిపెట్టేసి నా కొరకు నా బిడ్డగా నా రూపంలో సృజించుకొని వస్తున్నటువంటి నా కూతురు నా కుమారుని కొరకు నేను సమయం వెచ్చిస్తాను అని చెప్పేసి దేవుడు మన తల్లి గర్భంలోనికి వచ్చి మన చేత మనల్ని
చేత సృజించుకుంటున్నాడు. దినాలు గడుస్తూ ఉంటున్నాయి. మనం స్కానింగ్ లో చూస్తాము, స్కానింగ్ ఫోటోలు స్కానింగ్ తీస్తూ ఉంటాం కదా. స్కానింగ్ తీసినప్పుడు డాక్టర్లు ఏమంటారు? బాబు కదులుతూ ఉంటున్నాడు అంటారు కదా. బాబు కదులుతూ ఉంటున్నారు అన్నప్పుడు ఆ స్కానింగ్ లో ఒక చిన్న మెరుపు లాంటి వెలుగు ఉంటుంది. అవునా? ఆ స్కానింగ్ లో చిన్న మెరుపు లాంటి వెలుగు ఉంటుంది. ఆయన నీ ప్రక్కన ఉన్నప్పుడు, ఆయన తండ్రి అయిన దేవుడు మన ప్రక్కన ఉన్నప్పుడు, ఆ వెలుగు పరలోకంలో ఉన్నటువంటి వెలుగు తల్లి గర్భంలో ఆయన మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మనము భూమిపైకి రాకన ముందే ఆయన వెలుగును చూస్తాం. మనము భూమిపైకి రాకన ముందే ఆయన్ని స్తుతించాము. మనము ఈ లోకానికి రాకన ముందే ఆయనని ఘనపరిచాము. మనము దేవుడు నిత్యంగా నీతో చెప్తా ఉంటున్నాడు, నిన్ను కేవలం నా రూపము చేత నిన్ను రూపించాలని సిద్ధపడి ఉంటున్నాను బిడ్డ. నీవు బయటకు వెళ్ళి నీవు చేయవలసిన కార్యములు చేయడానికి నేను పంపాలని ఆశపడతా ఉంటున్నాను. ఆ చిన్న శిశువు లోపల గంతులు వేస్తూ ఉంటుంది, తన్నుతూ ఉంటే పైన తల్లి కానీ తండ్రి కానీ మన కుటుంబీకులు కానీ చూస్తే లోపల ఉన్న పిండం తన్నుతూ ఉంటుంది అని చెప్పేసి వారు చెప్తా ఉంటారు. చాలా విషయాలు గమనిస్తూ ఉంటాం. మనం దేవుని ఆరాధించినప్పుడు, దేవుని స్తుతించినప్పుడు, దేవుని ఘనపరిచినప్పుడు ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువు దేవుని స్తుతిస్తూ ఉంటుంది, దేవుని ఆరాధిస్తూ ఉంటుంది. గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తూ ఉంటున్న సమయంలో ఆ శిశువు లోపల కాళ్ళను తన్నుతూ ఉంటుంది. గొప్ప నాట్యము, ఆ గర్భంలో గొప్ప నాట్యము దేవుని చేత దేవుని కొరకు ఆ నాట్యం వేయడానికి ఆ శిశువు ఇష్టపడతా ఉంటుంది. ఆ సమయంలోనే నాట్యం వేస్తూ ఉంటున్న సమయంలోనే గర్భంలోనేటువంటి శిశువు చిన్న పాదాల చేత మన పొట్టపై తన్నుతా ఉంటే మనము సంతోషపడిపోతాం. తల్లు లేనటువంటి వారు, తల్లులు, ఆ సంతోషం వెలకట్టలేనిది. కానీ నువ్వు బయట ఉండి కూడా నీ గర్భంలో ఉన్నటువంటి శిశువు నీ కొరకు కాకుండా నీ దేవుడు మిగిల్చిపోయినటువంటి కార్యాలను చేయడానికి శిశువు వస్తా ఉంటున్నాడని ఏ రోజైనా నువ్వు తలంచి ఆ శిశువు కొరకు ప్రార్థించి నువ్వు ఆ శిశువు, దేవా ఈ శిశువు నీ కొరకే ఈ శిశువు అని చెప్పేసి నువ్వు ఏ రోజైతే నిశ్చయించుకుంటావు, నిశ్చయంగా శిశువు దేవుని మార్గముని ఏర్పరచుకుని నడవడానికి ఇష్టపడతా ఉంటాడు. ఆ శిశువు బయటకు వచ్చిన తర్వాత మనం దానిని మర్చిపోయి ఈ లోకంలో ఉన్నటువంటి బాంధవ్యాల్ని ఇదిగో మామ, ఇదిగో తాత, ఇదిగో బాపు, ఇదిగో అమ్మ అని చెప్పేసి ఆదివారం రాగానే అక్కడ ఫంక్షన్ ఉంది, ఇక్కడ ఫంక్షన్ ఉంది అని చెప్పేసి ఆ శిశువుని మందిరానికి నడవాల్సిన ఆ శిశువుని మనం ఏం చేస్తా ఉంటున్నామంటే పక్క త్రోవలోకి తీసుకువెళ్ళాల్సి, ఈ ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ ఉంది, ఇక్కడికి వెళ్ళాలి, వీళ్ళు మన మామయ్య, వీళ్ళు మన తాతయ్య, వీళ్ళు మన బంధువులు, బాంధవ్యాలు అని చెప్పేసి ఆ శిశువుకి ఈ లోకంలో ఉన్నటువంటి చెత్తంతా రుద్దుతా ఉంటున్నాం. కానీ ఆ శిశువు దేని కొరకు వచ్చాడు? దేవుడు నీ గర్భం ఎండిపోయిన స్థితిలో కూడా నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు ఆ శిశువుని నీ కొరకు పంపాడే. ఈ బిడ్డ, నా గర్భంలో ఉన్నటువంటి శిశువు కేవలం దేవుని కొరకు నువ్వు తీర్మానం తీర్చుకోలేకపోతా ఉంటున్నావు. ఈ లోకంలోకి వచ్చేంత వరకు దేవా గర్భము ఇచ్చిన దేవా నీకే వందనాలు, ఈ 9 మాసాలు కాపాడను దేవా, మంచి ప్రసవం దేవా అని ప్రార్థించిన నీవే పరిశుద్ధ దినం రాగానే ఎక్కడికి వెళ్తా ఉంటుంటే లోకంలోనికి వెళ్తా ఉంటున్నాం. 2 గంటల సమయం దేవుని సన్నిధానంలో 2 గంటల సమయం ఇచ్చి కూర్చోవడానికి కూడా నువ్వు ఇచ్చినటువంటి గర్భాన్ని నువ్వు తీసుకువచ్చేసి నాకు ఈ బిడ్డని ఇచ్చాడు, నేను ఈ బిడ్డ కొరకు బ్రతుకుతాను, ఈ సన్నిధానం కొరకు నేను అర్పిస్తా ఉంటున్నాను నువ్వు తీర్మానం చేసుకున్నట్టయితే దేవుడు ప్రతి విషయంలో నేను ఏ విషయంలో కూడా వెనక్కి తగ్గనీయకుండా నేను ప్రతి విషయంలో నేను ముందుంచి నడపడానికి దేవుడు ఇష్టపడతా ఉంటున్నాను. ఆమేన్. జీవితంకి వచ్చేసరికి శ్రమలు శోధనలు ఎందుకు వస్తాయంటే నీవు చేసుకున్న నిర్మాణం కానీ, నీవు చేసుకున్న తీర్మానం కానీ, నీవు చేసుకున్న నిబంధన కానీ నీవు మితి మీరిపోయినప్పుడు, నీవు మర్చిపోయినప్పుడు, నీవు దాన్ని జ్ఞాపకంలోకి తెచ్చుకోని స్థితిలో ఉంచినప్పుడు దేవుడు అంటాడు ఈ శ్రమలు వస్తాయి, నీకు శోధనలు వస్తాయి. దేవుని వాగ్దానం పట్టుకుని నువ్వు ఉన్నట్టయితే నువ్వు శ్రమలను జయించగల శక్తి నీకు ఇవ్వగలుగుతాడు. నీకు ఎలాంటి శ్రమలు ఇస్తాడంటే దేవుడు నీవు ఎంతవరకు నీ శరీరము, నీ ఆలోచన ఎంతవరకు శ్రమను తట్టుకుంటుందో అంతవరకు శ్రమని ఇవ్వగలుగుతాడు దేవుడు. దానికి మించిన శ్రమను నీకు ఇవ్వలేడు.
ఒక కాలే కొలిమిలో నేను పాడేసి ఈ శ్రమ అనుభవించు అని చెప్పేసి దేవుడు చెప్పడు. ఒక కాలు ఒక నిప్పురవ్వను కాలుకి అంటించి ఇది చాలు నీ శ్రమకు, నీ శరీరానికి ఈ శ్రమ సరిపోతుంది అని చెప్పేసి ఒక చిన్న నిప్పురవ్వతోనే అంటించగలుగుతాడు. కానీ అగ్ని కొలిమిలో దేవుడు నేను వేయలేడు. ఎందుకంటే నా బిడ్డమైనటువంటి నీవు చేసినటువంటి పొరపాటుని నీవు ఒకసారి గ్రహించాలి కాబట్టి, నువ్వు ఒకసారి తెలుసుకోవాలి కాబట్టి, నీవు లోకంలో నేను ఏ పొరపాటు చేశాను, నాకు ఈ శ్రమ ఎందుకు వచ్చిందని చెప్పేసి నీవు ఎరగాలని చెప్పేసి దేవుడు నీకు చిన్న ఒక పరీక్ష పెట్టడానికి ఇష్టపడతా ఉంటాడు. తల్లి చిన్న పరీక్ష పెట్టడానికి ఇష్టపడతా ఉంటాడు. కానీ ఆ శ్రమను మన శరీరానికి ఎంతైతే ఓర్చుకుంటాడో దానికంటే తక్కువ మట్టికి శ్రమను ఇవ్వగలుగుతాడు. అధికమైన శ్రమ ఇవ్వడానికి దేవుడు ఇష్టపడడు. ఈ లోకంలోకి నన్ను తీసుకోవచ్చు. ఏం చేయాలని దేవుడు ఆశపడతా ఉంటాడు. లోకంలో అనేకులు దేవునికి విరోధంగా తిరుగుతూ ఉంటున్నారు. దేవుని మర్చిపోయి తిరుగుతూ ఉంటారు. దేవుని ఎరుక దేవుని వద్దకు రాలేనటువంటి స్థితిలో ఉంటున్నారు. వారి వద్దకు నువ్వు వెళ్తా ఉంటున్నావు. వారిని నువ్వు సందర్శిస్తూ ఉంటున్నావు. దేవుడు గొప్పవాడు. ఈ లోకానికి నిన్ను పంపాడు. ఈ లోకంలో నీ చేత అనేక కార్యాలు దేవుడు చూడాలని ఆశపడతా ఉంటున్నాడు. ప్రియ సన్న, ప్రియ తమ్ముడ, ప్రియ చెల్లె, నీ కొరకు దేవుడు ఎంతో ప్రయాసపడతా ఉంటున్నాడు. నీవు ఈ లోకంలో లోకంలో చనిపోతా ఉంటున్నారు. అనేక రోగముల చేత బాధపడతా ఉంటున్నారు. అనేక అవిటివారుగా ఈ లోకంలో ఉంటున్నారు. చెవులు వినిపించలేని వారు, చేతులు లేనటువంటి వారు, నడవలేని స్థితిలో ఉన్నటువంటి వారు ఈ లోకంలో ఉంటుండగా ప్రతిదీ నీకు దయచేసిన దేవుడు నువ్వు ప్రతి నిత్యము నువ్వు నీ కార్యము నీ సొంత కార్యముల చేత నువ్వు లీనమైపోతున్న సమయంలో ఉన్నటువంటి ఆ సమయాన్ని కొద్ది సమయం దేవునికి వెచ్చించాలి. ఈ లోకంలో అవిటివారు ఉంటున్నారు. నేను అవిటివారిని చేయలేదు దేవుడు. ఈ లోకంలో గుడ్డివారు, నేను గుడ్డివారిగా చూడలేదు దేవుడు. నడవలేని స్థితిలో ఉంటున్నారు. ఆ స్థితిలో ఉంటున్నాడు దేవుడు. భయంకరమైన రోగంతో ఉన్నటువంటి వారు ఉన్నారు. కుష్ఠ రోగంతో ఉన్నటువంటి వారు ఉన్నారు. అనేకమైన వ్యాధిని కూడా చెప్పలేని స్థితిలో ఉన్నటువంటి వారు ఉన్నారు. కానీ నన్ను దేవుడు ఈ రోజు ఈ పరిశుద్ధ తిరుమల ఈ విధంగా ఈ స్థానానికి నడిపించాడు అంటే దేవుడు మనందరికీ చక్కని అవయవములు ఇచ్చి దేవుడు ఏమని ఏర్పరచుకున్నాడో ఆ దినమున ఆ సమయమున ఈ విధంగా నా బిడ్డలు ఈ సన్నిధానంలో కూర్చోవాలని దేవుడు ఆశపడ్డాడు. కాబట్టి ఈ దినాన్ని నన్ను కూర్చోబెట్టి ఈ సన్నిధానంలో ఈ మాటలు దేవుడు మాట్లాడి వినిపిస్తా ఉంటున్నాడు. ఒకసారి ఇలాంటి సమయం లేక, ఇలాంటి మాటలు లేక, ఇలాంటి మాటలు చెప్పలేని పరిస్థితిలో ఎంతో మంది ఉంటున్నారు. లోకంలో పడిపోతా ఉంటున్నారు. నన్ను ఏర్పరచుకున్న దేవుడు ఒంటరిగా ఉండేవాడు కాదు. రెండో మాట చూసుకున్న కీర్తనలో 139 అధ్యాయం, 139 అధ్యాయం, కీర్తన 139 అధ్యాయం 15వ వచనం. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నేను రహస్యమందు పుట్టిన నాడు దేవుడు మనల్ని రహస్యంగా ఈ లోకానికి తీసుకొచ్చాడు. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. తల్లి గర్భంలో పిండం ఉంటుండగానే నెలకే గర్భస్రావము ఏమైపోయిందంటారు? వెళ్ళిపోయింది. గర్భం నిలవలేకపోయింది అంటారు. 3 మాసాలకు గర్భం నిలవలేకపోయింది అంటారు. 6 మాసాలకు గర్భం నిలవలేకపోయింది అంటారు. 7 మాసాలకు డెలివరీ అయిన తర్వాత బాబు బ్రతకలేడు అనే మాటలు చాలా విని ఉంచినాం. కానీ మన పట్ల దేవుడు అలాంటి కృప చూపలేదు. దేవుడు మనల్ని ఒక రహస్యంగా అపవాదికి కనపడకుండా, అపవాది ఎక్కడ ఈ బిడ్డను వచ్చేసి ఎక్కడ మిరుగుదనా అని చూడకుండా దేవుడు మనల్ని తల్లి గర్భంలో పిండంగా ఉంచి ఆయన రక్షణ కవచముచే మనల్ని రహస్యముగా ఎవ్వరికి తెలియకుండా రహస్యముగా ఆయన ఎక్కడ ఉంచుతా ఉంటున్నాడు? రహస్యమందు గర్భంలో ఉంచుతా ఉంటున్నాడు. మనల్ని అగాధ స్థలంలో విచిత్రంగా మనల్ని నిర్మిస్తూ ఉంటున్నాడు దేవుడు, ఎవరికి కనబడకుండా. ఇప్పుడు మిసైల్స్ ఉన్నాయి. మిసైల్స్ చాలా మంది ఇప్పుడు జరుగుతున్న టాక్ అది. మిసైల్స్ ఎక్కడో వచ్చేసి షరౌండింగ్ ఇక్కడ ఓపెన్ ప్లేస్కి వచ్చేసి మిసైల్ తయారు చేస్తారు వాళ్ళు. అనుభవం ఇక్కడ పబ్లిక్ చూస్తుండగా తయారు చేస్తారా?
దానికంటే ఒక రహస్యమైన ప్లేస్ ఉంటుంది. దానికి అక్కడికి వెళ్ళాలంటే ఎవరు వెళ్తారు? ప్రత్యేకింపబడిన వారే అక్కడికి వెళ్ళగలుగుతారు. దానిని అయితే ఎవరైతే సిద్ధపరచాలని ఒక సైంటిస్ట్లే అక్కడికి వెళ్ళి దాన్ని చేయగలుగుతారు. కానీ తల్లి గర్భంలోకి ఎవరంటే వారు వెళ్ళడానికి ప్రవేశం ఉండదు. దేవుడే ఆ రహస్యమందుకు వెళ్ళాలి, దానిని సృజించాలి, దానిని తయారు చేయగలగాలి. దేవుడు శూన్యంలో భూమిని ఒక మాట చేత భూమి కలుగును గాక అన్నాడు. ప్రతి దినము 6 దినములు ఒక్కొక్క దినము ఒక్కొక్కటి కలుగును గాక అన్నాడు. కానీ మనిషి విషయానికి వచ్చేసరికి దేవుడు ఏం చేశాడంటే తన స్వహస్తాల చేత ఈ బిడ్డ నన్ను పోలి నడుచుకోవాలి అని చెప్పేసి ఈ లోకానికి నన్ను ఈ విధంగా తీసుకొచ్చాడు దేవుడు. ఈ లోకంలో అనేక దినములు మనం లోకంలో పాపం వెలువడి తిరిగి నశించిపోతూ ఉంటున్నాము. ఏ విధంగా బ్రతకాలో తెలియలేని స్థితిలో ఉంటుండగా, ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా నివసించాలి, ఏ విధంగా ఎవరితో మాట్లాడాలి, ఏ విధమైనటువంటి బ్రతకాలి అని ఎరుగలేని స్థితిలో ఉంటుండగా ఆయన మానవ రూపకముగా నేను నిన్ను పోలి ఈ లోకానికి రావాలని ఆశపడతా ఉంటున్నాను. ఒక దీన స్థితిలో ఆయన ఈ లోకానికి వచ్చాడు. దీన స్థితిలో ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా తగ్గించుకొని ఉండాలి, ఏ విధంగా ఎవరైతే ఎదిరించే వారు ఉంటే వారి ఎదుట ఏ విధంగా తగ్గించుకొని నడవాలి, మనము వారి ఎదుట ఏ విధంగా గర్వపడే విధంగా ఉండాలి. ప్రతి దానిని దేవుడు మనకు చూపించగలిగాడు. 33.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో ఉండగలిగాడు. 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. బాల్యంలో ఉంటున్న సమయంలో కూడా తల్లిదండ్రులు గుడికి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటుండగా బాలుడు తప్పిపోయినప్పుడు సమాజ మందిరంలోనికి సమాజ పెద్దలకు వద్దకు వెళ్ళి ఏమని సెలవిస్తాడంటే, నేను చేయవలసిన పనులు చాలా మిగిలిపోయి ఉన్నాయి, మీరు నా కొరకు బ్రతకకండి. బాలునిగా ఉంటుండగానే ఆయన అంతటి జ్ఞానాన్ని దేవుడు ఆ బాలునికి ఇచ్చాడు. అదే బాలుని స్థితిలో మనం ఏ విధంగా నడుచుకోవాలో ఆ స్థితిని ఆయన మనకు చూపించాడు. కాబట్టి మనము కూడా బాలుడిగా ఉన్నప్పుడే ఆయన స్థితిని మనము అంటిపెట్టుకుని ఉన్నట్టయితే మన స్థితిగతులు ఈ రోజు ఈ విధంగా ఉంది కాదు. మనము సమర్పాలు అయ్యేవారం కాదు. మనము ఎటువంటి వారికి కూడా అపవాదికి దగ్గర అయ్యేవారం కాదు. మనము నిశ్చయంగా తీర్మానం చేసుకో. నువ్వు బాల్యంలో ఉంటున్న నీ స్థితిని జ్ఞాపకం చేసుకో. నీ తప్పిదాలను జ్ఞాపకం చేసుకో. నీ పాపమును జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎన్ని మార్లు అబద్ధమాడు, ఎన్ని మార్లు దేవుని వద్ద నుంచి తప్పిపోయి జ్ఞాపకం చేసుకో. తిరిగి నీకు అవకాశం ఎన్నిసార్లు ఇచ్చాడు దేవుడు. ఒక పెన్సిల్తో రాస్తే దానిని తుడిచివేయడానికి ఎరేజర్ ఏ విధంగా ఉపయోగపడుతుందో, నీ జీవితంలో చేసినటువంటి పాపాన్ని తుడిచివేయడానికి కన్నీరు అనే ఒక ఎరేజర్, ప్రార్థన అనే ఒక ఎరేజర్ దేవుడు నీకు ఇచ్చి ఉంటున్నాడు. ప్రయత్నం కదా, ఆ ఎరేజర్ నువ్వు వాడుకోవాలని ఇష్టపడతా ఉంటున్నావు. ఆ ఎరేజర్ చేత నీ బ్రతుకును మార్చుకోవాలని నువ్వు ఇష్టపడతా ఉంటున్నావు. ఆ ఎరేజర్ నీకు కావాలా? దేవుడు నిన్ను తన స్వహస్తాల చేత నిన్ను ఏర్పరచుకున్నాడు. ఈ లోకానికి పంపాడు. ఈ లోకంలో నువ్వు ఏది పడితే అది రాయడానికి ఇష్టం లేదు కాబట్టి ఆయన ఒక ఎరేజర్గా ఈ లోకానికి వచ్చినాడు. నీ ప్రక్కనే నిలబడతా ఉంటున్నాడు. నీ ప్రక్కనే ఉండి ఉంటా ఉంటున్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రతిదీ నీ జీవితంలో దేవుడు ఒక అద్భుతాన్ని చేయాలని ఆశపడతా ఉంటున్నాడు. ప్రియ సంఘం, ఈ సమయంలో నువ్వు నిశ్చయించుకో. దేవుడు నా పట్ల నేను పొరపాటు చేశాను, నాకంటూ ఒక ఎరేజర్ ఇవ్వగలిగాడు. ఈ ఎరేజర్ ద్వారా నేను మార్చుకోగలుగుతాను. ఈ ప్రార్థన ద్వారా నేను మార్చుకోగలుగుతాను. ఈ కన్నీటి ద్వారా నేను నా జీవితాన్ని మార్చుకోగలుగుతాను. నీవు తలంచినట్లయితే దేవుడు నిశ్చయంగా ఈ రోజు ఆయన హస్తము చాపి నేను లేవనెత్తడానికి ఆయన ఇష్టపడతా ఉంటున్నాడు. ఈ సన్నిధానంలో ఆయన ఉన్నాడని నేను బలంగా నిశ్చయిస్తా ఉంటున్నాడు. చేస్తాను ఒకసారి జ్ఞాపకం తీసుకో. నీ బ్రతుకు మార్చడానికి ఆయన నీ వద్దకు వస్తా ఉంటున్నాడు. నీ గతిని మార్చడానికి ఆయన నీ సన్నిధానంకి వస్తా ఉంటున్నాడు. చేస్తాను ఆయన వస్తా ఉంటున్నాడు. ఆయన నిన్ను ముచ్చేవాడు, ఆయన నిన్ను తాకేవాడు. నీ ప్రతి కార్యం, నీ ప్రతి పనిని ఆయన జరిగించేవాడు. తల్లి ఆయన వదిలిపెట్టేసేవాడు కాదు.
ఆయన నిన్ను విడిచి వెళ్ళేవాడు కాదు. ఎప్పుడెప్పుడు అని చెప్పేసి ఎరేజర్ కు, ఒక పెన్సిల్ కు ఇటువైపు ఎరేజర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా నీ శరీరానికి దేవుడు నీ నీడ వల్ల నిన్ను అంటి పెట్టుకొని ఉంటున్నాడు. ఏ విషయంలో కూడా ఆయన నేను దూరం చేయాలని ఆశపడట్లేదు. ఆయన దగ్గరగా జీవిస్తా ఉంటున్నాడు. ఒకవేళ నువ్వు ఆయనకు దూరంగా జీవించినట్టయితే, దేవునికి విరోధంగా జీవించినట్టయితే, దేవుని నమ్ముకొని దేవుని కార్యములు దేవుడు ఈ బిడ్డ నా కొరకు లోకానికి వచ్చాడు, ఈ బిడ్డ నా కొరకు లోకంలో బ్రతుకుతా ఉంటున్నాడు, దేవుని ఎరిగిన తర్వాత నువ్వు పాపపు జీవితంలోకి వెళ్తే నీ బ్రతుకు ఏ విధంగా ఉంటుందో తెలుసా? నువ్వు ఒక మరణ స్థితిలోకి వెళ్తావు. నువ్వు ఒక ఎలాంటి స్థితిలో కంటే ఒక చిన్న సాక్ష్యం ద్వారా నేను మీ ముందుకు వస్తా ఉంటున్నాను. చిన్న సాక్ష్యం ద్వారా దేవుని ఎరిగిన బిడ్డలో పాపపు జీవితంలో ఉంటే, ఈ లోకపు కట్టడలకు అలవాటు దగ్గరగా బ్రతికినట్టయితే, ఈ లోకపు ఆశలకు లొంగిపోయినట్టయితే తన బ్రతుకు ఏ విధంగా ఉంటుందంటే దేవుడు ఒక స్థితి నుంచి నిన్ను బయటపడాలని ఆశపడతా ఉంటున్నాడు. ప్రియస్థంగా ఈ సాక్ష్యము నాది. దేవుని ఎరిగి నేను, దేవుని తెలుసుకొని నేను దేవునికి ఇష్టడైనటువంటి వాడగా ఉండి కూడా ఈ లోకంలో పడిపోయాను. దేవునికి దూరంగా బ్రతకాను. ఒకనొక రోజున ఇలాంటి స్థితిలోనికి వచ్చాను. నేను ఒకనొక రోజున ఇలాంటి స్థితిలోనికి వచ్చాను. నా శరీర బరువు 82 కిలోలు ఉన్నప్పుడు నేను దేవుణ్ణి ఎరిగి దేవుని స్తుతించలేని స్థితిలో, ఈ లోకంలో పడిపోయి తిరుగుతూ ఉంటున్నటువంటి స్థితిలో దేవుడు నన్ను 130 కిలోల స్థితికి, 130 కిలోల బరువుకి తీసుకొచ్చాడు. శరీరం అంతా నీటితో నిండిపోయింది. నడవలేని స్థితి, అడుగు వేయలేని స్థితి, ఎక్కడైనా కూర్చోలేని స్థితి, చివరికి చెప్పుకోవడానికి కూడా అలాంటి మాటలు లేని స్థితి. దుబాయ్ ప్రాంతంలో ఉంటుండగా మార్చి నెలలో 2021 సంవత్సరం డాక్టర్స్ తీర్మానం చేశారు, నువ్వు చనిపోతావు, నీ కిడ్నీలు పాడైపోయాయి, నీ లివర్ పాడైపోయింది, నువ్వు బ్రతకలేవు, నీ షుగర్ HB1AC ఎంత ఉందంటే 6-7 ఉండాలి, నాకు 18 వచ్చేసింది, షుగర్ మొత్తం పెరిగిపోయింది. ప్రతి రిపోర్ట్ దీన్ని భద్రంగా ఉంచగలిగాను నేను. ప్రతి రిపోర్ట్ ఇందులో ఉంది. ఇక్కడ డాక్టర్ తీర్మానం చేసి ఇచ్చిన రిపోర్ట్ కూడా ఉంది. నా కంపెనీకి మెయిల్ చేసిన మెయిల్ కూడా ఇక్కడ ఉంది. ఇతను డ్యూటీ చేయడానికి అర్హుడు కాదు, బ్రతకడు అని చెప్పేసి ఇక్కడ ఒక సేవకురాలు డాక్టర్ ఉంటుంది. ఆ డాక్టర్కి రిపోర్ట్స్ పంపాను నేను. తమ్ముడు, నువ్వు తొందరగా ఇంటికి వెళ్ళిపో, నీ కుటుంబీకులతో గడుపు, ఎన్ని రోజులు బ్రతుకుతావో నువ్వు తెలియదు, కిడ్నీలు మొత్తం 2 చెడిపోయాయి, లివర్ చెడిపోయింది, నీ శరీరము క్షీణించి పోకన ఉంది, నువ్వు నీ కుటుంబం వద్దకు వెళ్ళు అని చెప్పేసి ఆ డాక్టర్, ఆ పాస్టర్ అమ్మ సెలవిచ్చింది. నేను తీర్మానం చేసుకున్నాను. నేను పాపం చేశాను. నేను నా జీవితాన్ని నా పెన్సిల్తో రాసుకున్నాను. దేవా, నాకంటూ ఒక ఎరేజర్ కావాలి అని చెప్పేసి 10 రోజులు డాక్టర్ తీర్మానం చేసిన తర్వాత ఇంటికి వచ్చాను, రూమ్కి వచ్చాను. 10 రోజులు రాత్రి 10 నుంచి ఉదయకాలం 4 గంటల వరకు మోకరించాను, ప్రార్థించాను. ప్రతిరోజు ప్రార్థించాను. నా కుటుంబీకులకు చెప్పలేదు, నా పిల్లలకు చెప్పలేదు, నా భార్యకు చెప్పలేదు, నా తల్లిదండ్రులకు ఎవరికి కూడా చెప్పలేదు. ఒక బ్యాచులర్ రూమ్ లో ఉండేవాడిని. రాత్రి 10 అయిందా, ఎప్పుడు 10 అవుతుందా అని ఆకలి, ఎందుకంటే ప్రార్థించాలి. నేను బ్రతకను అని చెప్పేసి డాక్టర్లు తీర్మానం చేశారు. కానీ నేను బ్రతుకుతున్నా, నా దేవుడే చెప్పాలి. ఎందుకంటే నేను విశ్వసించిన దేవుడు, నేను అనేక సాక్ష్యాలు నా విషయంలో అనేక మందిని సాక్ష్య రూపంలో నడిపించినటువంటి నేను తిరిగి నా జీవితంలోకి వచ్చేసరికి నేను బ్రతుకుతానా? దేవా, నేను బ్రతికితే కనుక నీ కొరకే బ్రతకాలి, నీ కొరకే జీవించాలి, నీ కొరకే తండ్రి ఈ తుది శ్వాస వరకు నేను చనిపోయేంత వరకు కూడా నీ కొరకే బ్రతకాలి. తిరిగి ఒక ఆత్మని సన్నిధానంలో నడిపించాలి దేవా అని తీర్మానం చేసుకొని ప్రతి దినము 10 దినముల వరకు, ప్రతి దినములు రాత్రి 10 నుంచి ఉదయకాలం 4 గంటల వరకు ప్రార్థించాను. 10 రోజుల తర్వాత ఇండియా ప్రాంతానికి వెళ్ళాలి. ఒక భయము, ఇండియా ప్రాంతానికి వెళ్తా ఉంటుండగా ఒక్క సీట్ సరిపోదని చెప్పేసి ఇబ్బంది పడ్డాను. కానీ దేవుని చిత్త ప్రకారం ఆ 2 సీట్లు అక్కడ మాత్రమే ఖాళీ ఉన్నాయి. 2 సీట్లలో కూర్చున్నాను. మూత్రం పోయలేని పరిస్థితి, మలమూత్రాలు చేయలేని పరిస్థితి.
ఎయిర్పోర్ట్లో చాలా ఇబ్బంది అయింది. వెళ్ళగానే మా సిస్టర్ ఒక ఆమె డాక్టర్ ఉంటుంది, ఆవిడని తీసుకుని యశోద హాస్పిటల్కి వెళ్ళాను. యశోద హాస్పిటల్కి ఎర్లీ మార్నింగ్ డైరెక్ట్ 4 గంటల 5 గంటలకి హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ చూసి అన్ని టెస్టులు చేశారు. 80,000 ఖర్చు అయిపోయింది. తిరిగి డాక్టర్ ఏమన్నాడంటే, నువ్వు బ్రతకవు బ్రదర్, 5 లక్షలు వెంబడి డిపాజిట్ చేయు, నీకు ఒక ఇంజక్షన్ 80,000 రూపాయలు ఉంటుంది. ఒక ఇంజక్షన్ 3 రోజులు ఇస్తే 90% నువ్వు బ్రతకగలుగుతావు, నీ కుటుంబీకులను పిలుచుకో, ఐరిస్కి సైన్ చేయడానికి. అంటే నేను చెప్పాను, నన్ను బ్రతికించేవాడు ఒక డాక్టర్ ఉన్నాడు అని చెప్పేసి ఆ డాక్టర్తో చెప్పాను నేను. మా సిస్టర్ ఏమంది, అన్న అడ్మిట్ అవుదాం, వద్దు అని చెప్పేసి నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను. మరుసటి రోజు పొద్దున 4 గంటలకు నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ క్యూలో నిలబడ్డాను. ఈ శరీరం భారమైన శరీరం చేత నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి క్యూలో నిలబడి ఆ క్యూలో తీసుకొని టోకెన్ తీసుకొని రాత్రి పొద్దున 9 గంటలకు డాక్టర్ వచ్చిన తర్వాత చూశాను. ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు, నేను ఒక్కరినే వచ్చాను. అడ్మిట్ చేశాను. 3 రోజుల వరకు డాక్టర్ ఏమని చెప్పాడు, డాక్టర్ నేను బ్రతకనా అంటే చూద్దాము అని చెప్పేసి అన్నాడు. కష్టం అని చెప్పేసి అన్నాడు డాక్టర్ కూడా, ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్. 3 రోజుల వరకు నేను ఇండియా ప్రాంతానికి వచ్చింది కూడా నా కుటుంబీకులకు చెప్పలేదు. నేను నిమ్స్ హాస్పిటల్ అడ్మిట్ అయింది కూడా చెప్పలేదు. 3 రోజుల వరకు ఎలాంటి స్థితి అంటే ఒకటే నిశ్చయించుకున్నా, నేను చనిపోతే కనుక అనాథంగా చనిపోవాలి. నా తల్లిదండ్రులు లేరు, ఎందుకంటే నన్ను ఒక దేవుని బిడ్డగా వాళ్ళు చూడాలని ఆశపడ్డారు. కానీ నేను లోకంలో పడిపోయి అనేక వ్యసనాలకి దగ్గరగా జీవించి నేను నా పాపపు జీవితాన్ని తిరిగి నేను నా దేవుని వద్ద పోతే నా కుటుంబాలకు నేను చూపించుకోలేనని చెప్పేసి నేను నిశ్చయించుకున్నాను. కాబట్టి చనిపోతే కనుక నేను అనాథంగా చనిపోవాలని డాక్టర్తో చెప్పాను. చెప్పినప్పుడు 3 రోజుల తర్వాత కిడ్నీ టెస్ట్ చేస్తారు, లివర్ టెస్ట్ చేస్తారు, శరీరంలో ఎక్కడెక్కడో ఎన్నో హోల్స్ చేసి ఎన్నో బయాప్సీలు చేసేసి టెస్టులు చేశారు. 4వ రోజు గడిచింది. అప్పుడు డాక్టర్ చెప్పాడు, ఏ ఇబ్బంది లేదు, అసలు నీకు ఏ రియాక్షన్ లేదు, ఏ కిడ్నీ చెడిపోలేదు, ఏ లివర్ చెడిపోలేదు, ఏదో మాత్ర ద్వారా చిన్న రియాక్షన్ అయింది, ఈ విధంగా ఉబ్బిపోయావు, అసలు ఈ చరిత్రలో జరగదు అని చెప్పేసి డాక్టర్ సెలవిచ్చారు. ఆమేన్. ఆ రోజు ఊపిరి పీల్చుకున్నాను. దుబాయ్ ప్రాంతంలో ఈ విధంగా డాక్టర్ రిపోర్ట్ ఇచ్చాడని చెప్పేసి ఈ రిపోర్ట్ చూశారు. ఆయన ఏం చేశారంటే ఈ రిపోర్ట్స్ యశోద హాస్పిటల్ రిపోర్ట్ తీసి ఆ డస్ట్బిన్లో పాడేశాడు. నీకు ఏ రోగం లేదయ్యా, ఏ రోగం లేదు, నువ్వు ఎందుకు వరకు వచ్చావు, శరీరంలో ఏదో మాత్రం వేసుకున్నావు, అది రియాక్షన్ అయింది, శరీరం ఈ విధంగా వాచిపోయింది, అందుకొరకే ఈ ఇబ్బంది జరిగింది. ఇంకొక 2-3 రోజులు అయితే ఈ వాపంత తగ్గిపోయేది, ఎందుకొరకు నువ్వు బాధపడతా ఉంటున్నావు, నువ్వు చనిపోవు, నీ శరీరంలో ఏది లేదు అన్నప్పుడు నేను నమ్మలేదు. తిరిగి బయాప్సీ చేయండి అని చెప్పేసి ఫోర్స్ చేశాను. తిరిగి మళ్ళీ బయాప్సీ చేయించుకున్నాను. శరీరానికి వెనకాల నుంచి లావుపట్టి శరీరం ఇంజక్షన్ గుచ్చితే అక్కడి వరకు ఆ ఇంజక్షన్ లోపల వరకు వెళ్ళలేని స్థితి. పొడిచి శరీరాన్ని చాలా గాయపరిచారు. ఎంతో వేదన, ఎవరు లేరు నా పక్కన, నా భార్య లేదు, నా పిల్లలు లేరు, ఎవరు లేరు. ఆ వేదన భరించాలి. ఎందుకంటే నేను బ్రతికితే దేవుని కొరకే బ్రతకాలి అని తీర్మానం చేసుకున్నాను. కాబట్టి అనేక శ్రమలు, అనేక ఇబ్బంది, శరీరానికి చాలా ఇబ్బంది చేశారు. తిరిగి ఆ బయాప్సీని ఢిల్లీకి పంపారు, బెంగళూరుకి పంపారు. తిరిగి 1 రోజుల తర్వాత రిపోర్ట్ వచ్చింది. అసలు ఏ ఇబ్బంది లేదు, ఇంత మాత్రం కూడా ఏ కిడ్నీ చెడిపోలేదు, ఏ లివర్ చెడిపోలేదు. అప్పుడు ఆ డాక్టర్ ఏమని సెలవిచ్చాడంటే, నిన్ను స్వస్థపరిచింది నీ పాత రిపోర్ట్స్, నీ దుబాయ్ రిపోర్ట్స్, ప్రతిదీ మేము స్టడీ చేస్తాము, నిన్ను స్వస్థపరిచింది నీవు నమ్ముకున్న నీ దేవుడే అని చెప్పేసి గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. ఆ సాక్ష్యాన్ని మేము రికార్డ్ చేస్తాము. కాకపోతే ఏంటంటే అది మిస్ అయింది ఎక్కడో ఫైల్. రానున్న రోజులలో ఈ డాక్టర్ గారిని దుబాయ్కి పిలిచి ఒక గొప్ప సాక్ష్యంగా, ఒక సన్నిధానంలో ఒక అద్భుతమైన సాక్ష్యం అని చెప్పేసి ఆయన అడిగినప్పుడు ఆయన వస్తా అని చెప్పేసి ఒప్పుకున్నారు దుబాయ్ ప్రాంతానికి రావడానికి. నా జీవితంలో ఒక ఎరేజర్, నా జీవితంలో ఒక పెన్సిల్కి ఉన్నటువంటి నేను చేసినటువంటి తప్పిదానికి ఒక ఎరేజర్, ఒక ప్రార్థన ఏ విధంగా సహాయపడిందో తిరిగి నేను బ్రతకడానికి నా ప్రార్థన ఆ విధంగా నన్ను బ్రతికించింది. ప్రియ సంఘం, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కన్నీరు కార్చి నువ్వు మోకరించినట్టయితే, కన్నీరు కార్చి నువ్వు దేవుడిని అడిగినట్టయితే దేవుడు ఇవ్వడానికి సిద్ధపడతా ఉంటున్నాడు, దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. ప్రియ సంఘం, ఏ రోజు కూడా నాకు ఇది జరగదు, నేను ఈ పాపంలో ఉన్నాను, ఈ శోధనలో ఉన్నాను, నేను ఇదే జీవితం బ్రతుకుతాను, నా బ్రతికింతే, ఆయన తీర్పు తీర్చేవాడు ఆయన ఉన్నాడు కదా, ఆ తీర్పు వద్దకు వెళ్ళినప్పుడు నేను మాట్లాడుకోగలుగుతాను అంటే కాదమ్మా.
నువ్వు అక్కడ వరకు వెళ్ళావు. అసలు నేను ఆయన నీ వద్దకు రానివ్వడు. అప్పుడు ఏమంటాడంటే, ఒరే నాయన, నీ కొరకు ఒక ఎలీజర్ పంపానురా, నువ్వు ప్రార్థించలేదు, నువ్వు క్షమాపణ పొందలేదు కాబట్టి నువ్వు నా దగ్గరికి వచ్చేసి ఏం చెప్పుకుంటావు? నువ్వు నా దగ్గరికి రావడానికి కూడా అర్హత లేదు. ఈ లోకంలో నీకు పంపాను, ఈ లోకంలో నా కార్యాలు చేయాలని ఆశపడ్డాను. నీవు లోకంలో పడిపోయి చనిపోతే నేనేం చేయాలి నాయన? నీకు ప్రార్థన నేను ఒక బలం ఇచ్చాను, ప్రార్థన నేను ఒక రక్షణ కవచాన్ని ఇచ్చాను. నువ్వు దాన్ని ఉపయోగించుకోలేదు బిడ్డ. ఈ రోజైతే మనం పాపం చేసినట్టయితే, కన్నీరు కాల్చి దేవుని అడిగినట్టయితే ఆయన మన పాపం తీసివేయడానికి ఇష్టపడతా ఉంటాడు. మనం దోషం చేసినట్టయితే మన దోషాన్ని తీసివేయడానికి దేవుడు ఆయన ఇష్టపడతా ఉంటాడు. ఎట్టి విషయంలో కూడా నిన్ను వదిలిపెట్టేవాడు కాదు, ఎట్టి విషయంలో కూడా నిన్ను దూరపరుచుకునేవాడు కాదు. దాని తర్వాత హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత అన్ని స్టెరాయిడ్స్ ఇచ్చారు, మెడిసిన్ అన్ని స్టెరాయిడ్స్. ఆ వాపు దగ్గరికి స్టెరాయిడ్, శరీరంలో ఆ మలమూత్రం పోవడానికి సరి కావడానికి స్టెరాయిడ్స్. ఇక్కడికి వచ్చాను, స్టెరాయిడ్స్ వాడాలి. ఆ స్టెరాయిడ్స్ వాడితే ఏమవుతుందంటే లోపల ఉన్నటువంటి ఎముకలు క్షీణించిపోతాయి, కుళ్ళిపోతాయి ఎముకలు. అప్పుడు ఆ స్టెరాయిడ్స్ గురించి తెలుసుకుని 100 రోజులు ఉపవాసం ఉన్నాను. తిరిగి దేవా, నేను మళ్ళీ ఒక సంవత్సరం నెక్స్ట్ ఇయర్ లోపల నేను తిరిగి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈ స్టెరాయిడ్స్, ఈ మాత్రం నాకు వద్దు తండ్రి, ఇవి నా శరీరాన్ని గాయపరుస్తూ ఉంటున్నాను. నువ్వు నీ చేతులతో నన్ను సృజించుకున్నావు, నీ చేతులతో నన్ను ఏర్పరచుకున్నావు, నేను చనిపోయే స్థితిలో నన్ను లేవనెత్తావు, తిరిగి మళ్ళీ నన్ను బ్రతికించడానికి ఈ మాత్రలు ఎందుకు దేవా? ఈ వద్దు, ఈ మాత్రలు లేకుండా నేను జీవించాలి, నేను బ్రతకగలగాలి, నేను బ్రతికినప్పుడే నా బ్రతుకు నా సార్థకము దేవా అని చెప్పేసి 100 రోజులు ఉపవాసం ఉన్నాను. ఉపవాసం ఉండి ఇండియా ప్రాంతానికి వెళ్ళాను. ఇండియా ప్రాంతానికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారిని కలిసి మళ్ళీ టెస్టులు చేయించాను. అప్పుడు డాక్టర్ గారు ఏమన్నారంటే, ఆ పేపర్ చింపేసి ఈ మాత్రలతో పాడేసాయి, ఆమేన్, ఈ మాత్రలతో పాడేసాయి, నీ జీవితానికి ఏ మాత్రం అవసరం లేదు. డయాబెటిక్ ఉంది కాబట్టి డయాబెటిక్ మాత్రం వాడు, కొన్ని రోజులు కంట్రోల్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా మానేద్దు అని చెప్పేసి డాక్టర్ గారు సెలవిచ్చారు. నేను ఏదైతే ఆశపడి ఉంటున్నానో, ఈ స్టెరాయిడ్స్ ద్వారా దేవా నా శరీరం కుళ్ళిపోతుంది, ఈ స్టెరాయిడ్స్ ద్వారా తిరిగి నేను మళ్ళీ నిన్ను నీ సన్నిధానంలోకి రాలేని స్థితిలో ఉంటాను, నేను అవిటివాన్ని అయిపోతానేమో, ఈ స్టెరాయిడ్స్ నా జీవితానికి వద్దు అని ప్రార్థించున్నాను దేవుని సన్నిధానం. దేవుడు నా ప్రార్థన ప్రతిఫలం చేసి ఆ స్టెరాయిడ్స్ మొత్తం ఒక్క మాత్రం లేకుండా నన్ను స్వస్థపరిచిన దేవుడు. ఈరోజు ఈ విధంగా నేను మీ మధ్యలో నిలబడ్డాను అంటే, ఆ స్థితి నుంచి ఈ స్థితికి తీసుకొచ్చాడంటే అది నా ప్రార్థనే. దేవునికి నా ప్రార్థన, నేను ప్రార్థించినప్పుడు దేవుడు ప్రతిఫలం దయచేస్తాడు. మీరు ప్రార్థించిన సహితము దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతా ఉంటాడు. ప్రార్థన అనేది ఒక బలము, ప్రార్థన అనేది ఒక శక్తి. అది లేకపోతే మనం జీవించలేము. ఆ ప్రార్థన కలిగి మనం జీవితాం, ఆ విశ్వాసంతో మనం ఉందాం. ఆ విశ్వాసం కనుక మనలో ఉన్నట్టయితే, మనము దేవుని సన్నిధానంలో ఏ కార్యము చేయడానికి మనం ఇష్టపడతాం. ఆ రోజు తీర్మానించుకున్నాను, దేవాలయ బ్రతుకు అంతా తండ్రి నీకు సాక్షిగా బ్రతకడానికి నేను ఇష్టపడతా ఉంటున్నాను. నీకు సాక్షిగా నీ సన్నిధానంలో నిలబడి నీ అనేక ఆత్మలను బలపరచడానికి, అనేక ఆత్మలకు నా సాక్ష్యం చెప్పి తండ్రి యేసయ్యా నీ సన్నిధానంలో నడిపించడానికి నేను ఇష్టపడతా ఉంటున్నాను. ఆ రోజు తీర్మానం చేసుకున్నాను. ఆ రోజు నుంచి అనేక దినములు ఉపవాసంతో, అనేక మార్లు ఉపవాసంతో దేవుడిని ఆరాధించు. ఈ సమయంలో కూడా గత వారం నుంచి 50 దినముల ఉపవాస ప్రార్థన ఉంటున్నాను. ఎందుకంటే సన్నిధానానికి వస్తున్నటువంటి బిడ్డలు ఏదైతే ఆశ కొరకు వస్తూ ఉంటున్నారో, ఏదైతే పని కొరకు వస్తూ ఉంటున్నారో, విజా లేనటువంటి వారికి విజా దయచేయలాగా, ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగం దయచేయలాగా, ఇటువంటి ఆపదలు ఉన్నటువంటి దేవుడు ఆ ఆపద నుంచి విడుదల కలిగించలాగా, అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు సంపూర్ణ స్వస్థత కలుగులాగా ప్రతి విషయం కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ 50 దినంలో ఈ ఉపవాసంలో ఉంటున్నా దేవుడు ఇంకా అనేక కార్యాలు దేవుడు జరిగించలాగా నేను ప్రార్థించాలని ఆశపడతా ఉంటున్నాను. నా జీవితంలో మేలు చేసిన దేవుడు మీ జీవితంలో మేలు చేయడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. మీ జీవితంలో అద్భుతాలు చేయడానికి దేవుడు ఇష్టపడతా ఉంటున్నాడు. మీ జీవితంలో మేలను చూడడానికి దేవుడు ఇష్టపడతా ఉంటున్నాడు. మీరు మేలను పొందడానికి ఇష్టపడేటైతే మీ కుడి చేతి మీ గుండెపై పెట్టుకొని కళ్ళు మూసుకొని ఒక్కసారి దేవుని ఆరాధిద్దాం. దేవా యేసయ్యా మా జీవితంలో మేలు చేస్తావు తండ్రి, మా జీవితంలో మేలు చేస్తావు తండ్రి. స్తోత్రం యేసయ్యా.
మా జీవితంలో మేలు చేసావు తండ్రి. స్తోత్రం యేసయ్యా. బ్రతకలేని స్థితిలో మమ్మల్ని బ్రతికించావు తండ్రి. నడవలేని స్థితిలో నన్ను నడిపించావు తండ్రి యేసయ్యా. ఆశ లేని స్థితిలో జీవితానికి ఆశ ఇచ్చావు తండ్రి. ఇది కేవలం నీ కొరకే తండ్రి యేసయ్యా. ఇది కేవలం నీ వాక్కు కొరకే తండ్రి. స్తోత్రం యేసయ్యా. కేవలం నీ వాక్కు కొరకే తండ్రి. స్తోత్రం యేసయ్యా. నేను చేయవలసిన పనులు అనేకంగా మిగిలి ఉన్నాయి తండ్రి. స్తోత్రం యేసయ్యా. ఆ పనులన్నీ చేయడానికి తండ్రి. స్తోత్రం యేసయ్యా. ఈ లోకంలో నన్ను బ్రతికించావు. దుబాయ్ ప్రాంతంలో అనేక ఆత్మలను బలపరచడానికి తండ్రి యేసయ్యా. ఈ శరీరానికి జీవం ఇచ్చావు తండ్రి. తండ్రి ఎముకలకు సైతము, ఎండిపోయిన ఎముకలకు సైతము జీవం ఇచ్చిన దేవుడవు. చనిపోయిన స్థితిలో లేవనెత్తిన దేవుడవు. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అవును తండ్రి. స్తోత్రం యేసయ్యా. నీ కన్నులకి ఏది వరమే కాలేదు. నేను పడిపోయిన స్థితిలో నేను పడిపోయిన స్థితిలో నా వద్దకు వచ్చావు. నన్ను బాగు చేసావు తండ్రి. స్తోత్రం యేసయ్యా. నన్ను బాగు చేసి నన్ను లైఫ్ అవుతుంది యేసయ్యా. నా జీవితంలో ఇంకా ఏది కాదు తండ్రి. స్తోత్రం యేసయ్యా. అవును తండ్రి. విచిత్రంగా ఈ శరీరాన్ని అద్భుత రీతిగా తండ్రి యేసయ్యా. అద్భుత రీతిగా యేసయ్యా. నిలబెట్టిన వాడు స్తోత్రం యేసయ్యా. నిలబెట్టిన వాడు తండ్రి. నేను జీవితం అంతా నీకే సమర్పిస్తున్నాను. నీ కొరకు తండ్రి యేసయ్యా. నీ జీవితం అంతా నీ కొరకు యేసయ్యా. ఇంతవరకు తండ్రి స్తోత్రం యేసయ్యా. మట్టి శరీరంలో వాడుకొని తండ్రి స్తోత్రం యేసయ్యా. నోటికి బుర్రగా ఉండి నీవు మాట్లాడినందుకు వందనాలు తండ్రి. స్తోత్రం యేసయ్యా. నా బ్రతుకు ఆధారభూసినటువంటి వాడ నీకే వందనాలు తండ్రి. స్తోత్రం యేసయ్యా. నిలబెట్టిన ఈ నీవు నివసించే స్థలంలో నన్ను నిలబెట్టినందుకు వందనాలు తండ్రి. స్తోత్రం యేసయ్యా. ఈ పరిశుద్ధ స్థలంలో అల్పుడైనటువంటి నన్ను నిలబెట్టి నీ వాచగా తండ్రి. స్తోత్రం యేసయ్యా. నిలబెట్టినందుకు వందనాలు. నీ వాచగా మాట్లాడినందుకు వందనాలు. చదివిస్తా ఉంటున్నాను జీవన తండ్రి. స్తోత్రం యేసయ్యా. ఈ దరిద్రుడైన నన్ను తండ్రి. స్తోత్రం యేసయ్యా. తాకినందుకు వందనాలు తండ్రి. స్తోత్రం యేసయ్యా. నా జీవితం అంతా నీకే రుణపడి ఉండడానికి తండ్రి. స్తోత్రం యేసయ్యా. నీ పనులు చేయడానికి ఇష్టపడి తండ్రి. స్తోత్రం యేసయ్యా. ఈ సంఘాన్ని ఏర్పాటు చేసి తండ్రి. స్తోత్రం యేసయ్యా. ఇచ్చిన సంఘం పట్ల తండ్రి నీ కృప చూపమని అడుగుతూ ఉంటున్నాను. కలిగించు బలహీనతమ స్థితిలో తండ్రి లావెత్తిన వాడు తండ్రి. యేసయ్యా. స్తోత్రం, స్తోత్రం యేసయ్యా. ఆదరబుచ్చిన తండ్రి. స్తోత్రం యేసయ్యా. ఇచ్చిన ప్రార్థన తండ్రి, ఇచ్చిన వాక్యాన్ని తండ్రి. స్తోత్రం యేసయ్యా. నీకే అంకితమగును గాక తండ్రి. స్తోత్రం యేసయ్యా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. సేవకుడు చక్కని వర్తమానం అదే సాక్ష్యంతో